సర్వోన్నత న్యాయస్థానం నుంచి. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఏముంటుంది, తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిర్రు, వీళ్ళ దగ్గర ఏముండవు కదా, ఇచ్చేందుకు ఏముంటుంది, పెట్టుబడి ఇంత జొన్న రొట్టె ఇంత మిగిలితే వెళ్ళిపోయి కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చేటోళ్ళు కాదు. అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిర్రు మెల్లగా మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి 450 ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు 170 నుంచి 180 ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమలకు కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు. అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి 170 ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజు చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు. ఇక మిగిలింది ఎంత, 429లో దాదాపు ఈ 150 పోను మిగిలిందంతా అట్లే ఉంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. సో ఏపీఐసిసికి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు, ఇది ఖాళీ భూమి, ఇది శంకర్పల్లిలోదా కొండకల్లోదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలుమెలకు దీన్ని ఈ భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం. సో పంచాయతీ ఆఫ్ కొండకల్ అయిపోయింది. ఇక్కడికి భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలుమెల అనే ఊరికి ఇచ్చి లాస్ట్ సర్వే నెంబర్ 330 కాడ అయిపోతే 331, 32, 33 ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి స్థలం ఇవ్వమని చెప్పింది. ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు. తహసీల్దార్ కొండకల్ అనే అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు. ఈయన డిలీట్ చేయలేదు, ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు. వీళ్ళు ఇట్లే త్రిశంకు స్వర్గంలోనే తిరుగుతుండ్రు. కనబడ్డ ప్రతి ఎమ్మెల్యేకి, కనబడ్డ ప్రతి లీడర్కి, కనబడ్డ ప్రతి స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చి అయ్యా మేము భూములు దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఈయన అని అడుక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు. ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి. వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంది. శంకర్పల్లి కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి 1100 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసారు. మాకున్న భూమి 1100 ఎకరాలు, ఇక దీంట్లో మేము ఇంత భూమి ఉంచుకుంటాం, మిగతా అంతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసిండ్రు. ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహారెడ్డి గారు. కేవీ నరసింహారెడ్డి గారు సుమారు 1100 ఎకరాల భూములకి ఆయన ఓనరు. డేట్ జూన్ 8వ తారీఖు 1979 రోజు ఆయన ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తారంటే సెక్షన్ 9 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి అంటే వారి శ్రీమతి గారి పేరు మీద సుభద్రాదేవి ల్యాండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ 2537 SH as on the notified case that is on 1/1/1975 which is liable to be surrendered to the government under this act. ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్ చేసినటువంటి అఫిడవిట్ పేజ్ నెంబర్ 7 నేను చదివినాను, మీకు కాపీస్ ఇస్తాను. సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం. కానీ దురదృష్టం అయిపోయింది, సీలింగ్ చట్టం పోయింది, వాళ్ళు పోయినారు పెద్ద మనుషులు, అప్పుడున్న మంచి మనసు పోయింది, ఇప్పుడు వారసులు వచ్చిర్రు. వీళ్ళకి వారసులకి శ్మశానాలు, చెరువులు, కుంటలు, గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఈ మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు, సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలాదాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి, ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది ఒక 85 ఎకరాలు మిగిలింది. టీఐసిసి పోయినాక ఇతరత్ర పోయినాక అంతే నవకిల్ సార్ 85 ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది. 85 ఎకర్స్ మిగిలితే ఈ 85 ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి, ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం. పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి 2009-10లో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి 2023 నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి
ఆయన కన్నా ఆ భూముల మీద పడ్డది. ఆయన ప్రభుత్వం మారింది, నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి 3 రంగులు వచ్చినాయి. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా దగ్గర అయ్యారు. ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి. జెండాలు ఏమున్నాయి, పొద్దుగాల ఈ జెండా వేసిండు, పొద్దుకు ఆ జెండా వేసిండు. 2013 టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఆయన. ఈ జెండా వంగనే ఈ జెండాకు వచ్చేసిండు, కాగితాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే. అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు, ఇప్పుడున్న మంత్రి ఇడికి వచ్చిండు. రంగు మారింది, జెండా మారింది, కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది. 2009లో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి 85 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ. ఎవరు దున్నుతుర్రు అచ్చంగా ఈ భూమి? అటు కొండకలలో ఎలగొట్టిర్రు, ఇటు ఎలిమెలలో ఎలగొట్టిర్రు. నడిమిట్ల మిగిలింది ఒక గిరిజన బిడ్డలు, నోరు లేని అమాయకులు ఆ 85 ఎకరాలు దున్నుకుంటారు. వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలియకుండా నాసంటోళ్ళను తెలిసిన వాళ్ళను వకీళ్ళని పట్టుకొని లొల్లి చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే 2023లో టీఆర్ఎస్ వాళ్ళంతా రాసుకుంటే కాగితాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమి నా పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగా అని ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే, సెక్షన్ 87 అని ఒక సెక్షన్ని లూజ్ పోన్, మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ 87 అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుందాను. సెక్షన్ 87 ఏం మాట్లాడుతుంది? క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనేది చెప్తుంది సెక్షన్ 87. క్లరికల్ ఎర్రర్స్, ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది, లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది, అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే 2 సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది. సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో, అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన